హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. తెలంగాణలో అయితే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ చాలామంది పెట్టేసుకున్నారు. 90% పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫాదర్ కొలంబో కాలేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఎక్స్టెండ్ చేశారు 27 నుంచి 11 AM 29 వరకు. సో మీకు ఆల్మోస్ట్ 5 PM వరకు రిజల్ట్ వచ్చేస్తుంది 29th రోజు. యాక్చువల్గా రేపు రావాల్సి ఉండేది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఇంతవరకు 57 కాలేజెస్ మీరు పెట్టిన వాళ్ళు మళ్ళీ లాగిన్ అయ్యి 58 పెట్టాలి. ఫాదర్ కొలంబోని మీ ఇష్టమైన ప్లేస్లోకి మీరు డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒక కాలేజ్ వచ్చింది. సో వీడియో చూసే ముందు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో మీకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది. మీకు ఇది అవసరం లేదనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చేసినప్పుడు మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే కాలేజ్ రాలేదు, మాకు సీటే ముఖ్యం అనుకున్నవారు మాత్రం ఫాదర్ కొలంబోను కనీసం 58 అయినా యాడ్ చేసుకోండి. ఓకే, లేకుంటే 57, 56 ఏదో చోట యాడ్ చేసుకోండి. మీకు అదే ఫేవరెట్ అనుకుంటే మీరు నెంబర్ 1లో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో దాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు ఒకవేళ సీట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నవారైతే. సో ఈ కాలేజీలో మరి ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఓపెన్ చూడండి, 31 సీట్స్ ఉన్నాయి ఓపెన్. ఓకే, మేల్ ఫీమేల్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే ఇద్దరికి ఒకే విధంగా ఉంటుంది కట్ ఆఫ్. అండ్ ఆ తర్వాత పీడబ్ల్యూడి ఇవి దాదాపు 1, 2, 3. సో టోటల్గా చూస్తే ఓపెన్లోనే ఒక దాదాపు 32 సీట్స్ కనిపిస్తున్నాయి. సో కట్ ఆఫ్ అయితే ఈ 32 అంటే కనీసం ఒక 2-3 అయినా తగ్గే ఛాన్స్ ఉంది ఓపెన్లో కట్ ఆఫ్. సో ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. SC1 ఆల్రెడీ ఇప్పటికే స్టూడెంట్స్ లేరు SC1లో, అండ్ అయినా కూడా ఒక సీట్ ఇచ్చారు. ఇది SC2కి అడ్వాంటేజ్ అవుతుంది. సో SC2లో ఆల్రెడీ 6 + 1 7 సీట్స్ SC2కి వచ్చినట్టే. అండ్ అదేవిధంగా SC3కి చూస్తే 3 సీట్స్ SC3కి అండ్ STకి 8 సీట్స్, BCAకి అయితే 5 సీట్స్, BCBకి అయితే 7, అండ్ BCCకి అయితే 1 సీట్, BCDకి అయితే 5 సీట్స్, అండ్ BCEకి అయితే 3 సీట్స్. ఇలా అయితే మీకు సీట్లు అయితే యాడ్ అయిపోయాయి. సో ఇవన్నీ మీకు వచ్చినటువంటి సీట్లు. పెద్ద కట్ ఆఫ్ మారుతుందా అంటే 1 to 2 మార్క్స్ వరకు మారొచ్చు. ఎలా అయినా కూడా 150 స్టూడెంట్స్కి అయితే ఒక MBBS చేసే ఛాన్స్ వచ్చినట్లే. ఇందులో 75 ఫ్రీ స్టూడెంట్స్, 75 పేమెంట్. మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజే. సో ఓవరాల్గా అయితే కొంచెం బార్డర్లో 1 మార్క్ అటు ఇటు ఉన్న వారికి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చి అప్గ్రేడేషన్ చూస్తున్న వారికి ఇది పెద్ద యూజ్ ఉండదు. కానీ కట్ ఆఫ్ కోసం ఉన్నవారు మాత్రం దీన్ని పెట్టుకోండి మళ్ళీ లాగిన్ అయ్యి ఖచ్చితంగా. ఎందుకంటే సీటే ముఖ్యం, MBBS ఏ కాలంలో చేసినా అనుకునేవారు మాత్రం దీన్ని పెట్టుకోవచ్చు.